మీ నోటిని ఒకసారి అదుపులో పెట్టుకుంటే బాగుంటుందని మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే మీరు ప్రజా సమస్యల మీద మాట్లాడే అర్హత అయితే మీకు లేదు. మీరు ఒక డాక్టర్, మీ వైఫ్ వచ్చేసి ఒక కౌన్సిలర్. ఏ రోజు కూడా ఆమె ప్రజా సమస్యల మీద కౌన్సిల్ మీటింగ్కి వచ్చి ఏ రోజు కూడా మాట్లాడింది లేదు ఇంతవరకు. కానీ ఒకరోజు కూడా ప్రజా సమస్యలు మీద మాకు ప్రజా సమస్యలు ఉన్నాయి, ఈ వీధిలో ఇట్లా ఉన్నాయి, మా వార్డులో ఇంత ఉన్నాయని ఏ రోజు కూడా మాట్లాడేది లేదు. ఒకరోజు ఒక 2 పేపర్లు పట్టుకొని వచ్చి ఈ ప్రజా సమస్య ఒక పెద్ద ఏదో ప్రజా సమస్య అయినట్టు మాట్లాడి మీ సొంత అక్కడ కాలనీలో ఒక ఇల్లు కడుతున్నారు, ఆ సమస్యను ఒక పెద్ద సమస్య మాదిరి కౌన్సిల్ మీటింగ్లో ఒక అర్ధగంట మాట్లాడారు. ఫలానా డాక్యుమెంట్ నెంబర్లో ఇట్లా ఉంది, ఫలానా డాక్యుమెంట్ నెంబర్లో ఇట్లా ఉంది, ఇక్కడ రస్తా ఉంది, మేము కబ్జా చేసినాము, ఇవన్నీ మాట్లాడారు. అది ఒక పెద్ద ప్రజా సమస్యనా? అది మీ సొంత సమస్య. మీ సొంత సమస్యను కౌన్సిల్ మీటింగ్ను టైం వేస్ట్ చేసినారు, ఒక పెద్ద సమస్యగా కౌన్సిల్ మీటింగ్లో పెట్టినారు. దాన్ని ప్రజా సమస్య మీద ఏ రోజు మాట్లాడలేదు, కానీ అదొక పెద్ద సమస్య మాదిరి మీరు మాట్లాడినారు ఆ రోజు. అది మీ సమస్యను మీ సొంతంగా పెట్టుకోండి. మీరేదో మేము దాన్ని పరిష్కరించకుంటే మేము అమర నిరాహార చేస్తాము, మేము అది చేస్తాము, ఇది చేస్తామని చెప్పినారు. సరే, మీరు కౌన్సిల్లో పెట్టినారు, వాళ్ళు ఎంఆర్ఓ వచ్చారు, కమిషనర్ వచ్చారు, టీపీఓలు వచ్చారు, సర్వేలు వచ్చారు, అందరూ వచ్చారు. మీకు ఆ రోజే వివరించారు దీంట్లో ఏం ఫ్రాడ్ లేదు, వాళ్ళకు ఓకే అని చెప్పినారు. అయినా కానీ మీరు నాకు పెద్ద సమస్య మాదిరి మీరు ప్రెస్ మీట్లో పెట్టడము అన్నీ చేయడము మీకు ఒక ఇదే అయిపోయింది, అది అలవాటు అయిపోయింది. అది కాకుండా మళ్ళీ నిన్న మా మేడం గారి గురించి కూడా భూమా అంటే లేదు మద్దూరి అని ఒక పేరు చెప్పారు, అలియాస్ మద్దూరి అని. ఏ విధంగా చెప్తారండి? అంటే ఆడపిల్లకు ఇంటి పేరు ఉండకూడదా? మీరేమో కొత్త చెప్తున్నారా? అలాగైతే మీ భార్య పేరు మీద, భార్యకు శిలాపలకం మీద వచ్చేసి మీ కాకుండా మీ భార్య పేరు వచ్చేసి శీలమని రాసుకోవాలా శిలాపలకం మీద. తొడియం సుధామణి ఇంటికి ఉంది, ఆమె ఇంటి పేరే కదా ఉండేది. మీరు చెప్పేదాన్ని బట్టి ఎట్లా ఉండాలా? శీలం సుధామణి ఉండాలా. అంటే ఆమె పేరు అయితే ఉండొచ్చు, ఆమె ఇంటి పేరు ఉండొచ్చు, వేరే వాళ్ళకి ఇంటి పేరు ఉండకూడదు. అంతే కదా మీరు చెప్పేది? భూమా వర్సెస్ ఈ భూమా లేకపోతే మద్దూరి అనుకుంటా. మీరు రోజుకి ఇది ఒక ఇదే అయిపోయింది, కామెంట్ అయిపోయింది అందరికి, మీకు అందరికీ. మీ సొంత వాళ్ళు కూడా అట్లే ఉండాలా, అది కూడా అట్లే చూసుకోవాలా. అంతేకాకుండా మీరు ఒక డాక్టర్ అయి ఉండి కూడా మీ ఇంటి లైన్లో ఒక డాక్టర్ హాస్పిటల్ కడతా ఉంటే అతని పర్మిషన్ కోసం పెట్టుకుంటే మున్సిపాలిటీలో, అతని పర్మిషన్ రాకుండా మున్సిపాలిటీలో మీరు ఎంత ఆఫ్ చేసినారు. సరే, దానికోసం మీరు ఎంత డబ్బులు వసూలు చేసినారో అది అందరికీ తెలిసిన విషయమే. మీ హాస్పిటల్ ఎదురుగా డాక్టర్ సుబ్రహ్మణ్యం అనే ఒక డాక్టర్ ఉన్నారు. అతను హాస్పిటల్ కడతా ఉంటే 4 సంవత్సరాలు అయింది ఇప్పటి వరకు, దాన్ని ఆపుకుంటూనే వస్తున్నారు. మీరు మీ ఆంజనేయులు డబ్బులు వసూలు చేసినారు. డాక్టర్ సుబ్రహ్మణ్యంది కూడా మీరు హాస్పిటల్ కట్టడానికి పర్మిషన్ పెడతా ఉంటే 4 సంవత్సరాల నుంచి మీ కౌన్సిలర్ పదవిని, మీ భార్య కౌన్సిలర్ పదవిని అడ్డు పెట్టుకొని మున్సిపాలిటీలో పర్మిషన్ లేకుండా చేస్తూ ఉన్నారు. అంతేగాని మీరు కబ్జాలు చేయొచ్చు. కోర్టు ఎదురుగా ఒక దళితుని స్థలం కబ్జా చేసినారు, అతను కూడా కోర్టుకు వెళ్ళాడు. ఈడ వాళ్ళకుండే ఆస్తిని వాళ్ళు ఏదో మాకు లేదని చెప్పి డైరెక్ట్గా చెప్తా ఉన్నా కూడా కబ్జా చేసినారని బోర్డు వేసుకుంటా ఎవరికి ఓటు వేయాలా, ఎవరికి ఓటు వేయకూడదని అన్నీ మీరే మాట్లాడతారా? మీరెంత ఇదేంది జనాలకు అందరికీ తెలుసు. దయచేసి ఇలాంటి మాటలు మానుకొని మీ డాక్టర్ వృత్తిని ఏదో చేసుకోండి. 5,000 ఉద్యోగాలు మా మేడం గారు ఇస్తామన్నారు సంవత్సరానికి. అది మా మేనిఫెస్టో, మా టీడీపీ మేనిఫెస్టోలో ఉంది. మేము మాట్లాడుతున్నాం. మీ మేనిఫెస్టోలో మీకు లేదేమో అవి ఉద్యోగాలు ఇస్తామని. కరోనా టైంలో స్కూళ్ళు కాలేజీలు బంద్ చేసినారని సొంతం అని చెప్తున్నారు. వాళ్ళ సొంతం అవి. కరోనా టైంలో ఎన్ని స్కూళ్ళు బంద్ అయినాయి, ఎన్ని కాలేజీలు బంద్ అయినాయని మీకు అందరికీ తెలిసిన విషయమే. అది జనాలకు అందరికీ తెలిసిన విషయమే. ఒక కాలేజీ ఒక స్కూలు వాళ్ళు బంద్ చేసుకొని చేయరా. అదే కరోనా అడ్డం పెట్టుకొని ఈ హాస్పిటల్ ఎంతో దోపిడీ చేసినా కూడా తెలుసు అందరికీ. మీరు మీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ని ఒకటి క్రియేట్ చేసుకొని ఏం లేకుండా కూడా
మన దీని గురించి ఆరోగ్యం దానికి ఏమంటారు ఆరోగ్యశ్రీ అది పెట్టుకొని గవర్నమెంట్ తరఫున మీరు ఎంత ఫ్రాడ్ చేస్తున్నారు, ఎంత ఇది చేస్తున్నారు, లేకపోతే మీరు ఎంత వైద్యం కూడా సరిగా చేయట్లేదని ఎన్నో కంప్లైంట్లు కూడా వచ్చినాయి. ఆ కరోనా డం పెట్టుకొని మీరే సంపాదించుకున్నారు, కానీ చాలామంది నష్టపోయినారు. ఒక డాక్టర్లో సంపాదించుకుంది